ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహమాన్ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇండిపెండెంట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహమ్మద్ ముస్తాక్ అలీ తన ఎన్నికల అఫిడవిట్ లో మహమ్మద్ ముస్తాక్ అని చూపెట్టుకున్నారు. కానీ కొన్ని నెలల క్రితం వరకు ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో మాత్రం ముస్తాక్ అలీ ఖాన్ అని చెప్పుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పాంప్లెట్లలో ఫ్లెక్సీల్లో డాక్టర్ ముస్తఫా అలీ పీహెచ్డీ అని చూపెట్టుకున్నారు. ఇదిలా ఉంటే తన పీహెచ్డీ డాక్టరేట్ సంబంధించిన వివరాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను వేసిన నామినేషన్లో మాత్రం పేర్కొనలేదు. ఆయనకు అసలు పీహెచ్డీ డిగ్రీ ఉందా అని రెహమాన్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించి కరీంనగర్ నుంచి ఒక మైనారిటీ నాయకుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది. అతని పేరు ముస్తాక్ అలీ ఖాన్. తర్వాత డాక్టర్ ముస్తాక్ అలీ ఆయన సబ్మిట్ చేసిన అఫిడవిట్లో తన పేరు ముస్తాక్ అలీ, మొహమ్మద్ ముస్తాక్ అలీ అని చూపెట్టుకున్నాడు. ఆయన ఫేస్బుక్లో పెట్టుకుంటున్న పాంప్లెట్లలో డాక్టర్ ముస్తాక్ అలీ అని చూపెట్టుకుంటున్నాడు. అసలు అతను డాక్టరేనా? అతను పిహెచ్డి చేసిందా? సరే, పిహెచ్డి చేస్తే పిహెచ్డి చేయడానికి ఏమేమి కావాలి అతనికి అసలు తెలుసా? పిహెచ్డి కావాలంటే ఫస్ట్ నెట్ సెట్ క్వాలిఫై కావాలి. తరువాత రెండవది యూనివర్సిటీలో క్వాలిఫై కావాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి. మూడవది ఆర్టికల్ రాయాలా, మళ్ళీ పేపర్లో పబ్లిష్ చేయాలా. నాలుగవది పరిశోధన గ్రంథాలయం రాయాల. ఐదవది దాదాపు ఈ కోర్స్ పిహెచ్డి కోర్స్ కంప్లీట్ చేసుకోవాలంటే 3 నుంచి 5 సంవత్సరాలు అవుతుంది. ఆరవది గైడ్ కంపల్సరీ ఉండాలి, దీనికి కోచింగ్ కంపల్సరీ. అసలు ఈమె పిహెచ్డి చేసిందా చేయలేదు, ఇంకొక పిహెచ్డియా? మాకు అనుమానం ఉన్నది. ఎందుకంటే నువ్వు పాంప్లెట్లో పెట్టుకుంటున్నావు డాక్టర్ ముస్తాక్ అలీ అని, నీ అఫిడవిట్లో లేవంటే ఇవి ప్రజలని నువ్వు మబ్బు పెడుతున్నావా? తప్పుదావ చెప్పించి నువ్వు గ్రాడ్యుయేట్లని అయోమయానికి గురి చేస్తున్నావా? నువ్వు ఒక బీజేపీ కోవడుగా, నువ్వు మైనారిటీ ఓట్లని కట్ చేసి బీజేపీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నావా? మళ్ళీ మైనారిటీ నాయకులని ఎందుకు సపోర్ట్ చేస్తారు గ్రాడ్యుయేట్స్? నాకు అర్థం కావట్లేదు. ఇది చూడండి, ఎంఐఎం పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వీళ్ళ అధినేత అసదుద్దీన్ అవేసి వీళ్ళకు ముస్తాక్ అలీని సపోర్ట్ చేయమని చెప్పిందా, లేకపోతే సొంత నిర్ణయం తీసుకున్నారు ఈ ఎంఐఎం వాళ్ళు? ఇది చూడండి, నామినేషన్లో ఎంఐఎం వాళ్ళు కనబడుతారు ఇక్కడ పక్కకు, ముస్తాక్ అలీ పక్కకు. ఇది ముస్లిం గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అంట. కనీసం ఈ ముస్లిం అసోసియేషన్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వాళ్ళకు నువ్వు పిహెచ్డి సర్టిఫికేట్ చూపించినావు ముస్తాక్ అలీ? ఈయన ప్రజలని, గ్రాడ్యుయేట్స్ని నువ్వు పిహెచ్డి చేసినావా చేయాలి, ఇమీడియట్లీ నువ్వు ఇవి సర్టిఫికేట్ చూపించాలి, నువ్వు అఫిడవిట్లో పెట్టాలి. నీకు 2 నిమిషాల్లో మేము స్క్రూటినీగా కొట్టానంటే కొట్టించేస్తుండే, కానీ ఇక వదిలేసినాం నీకు. ఇంకొకటి, అఫిడవిట్లో నువ్వు లక్ష్ ఫౌండేషన్ అనే ఒక అకౌంట్ ఉన్నది. ఈ లక్ష్ ఫౌండేషన్ నువ్వు స్కూల్కి ఒక యాజమాన్య చైర్మన్ని, ఇది నీదే కదా ఫౌండేషన్, ఇది లక్ష్ ఫౌండేషన్. నువ్వు ఒక క్రికెట్ టోర్నమెంట్ ఆడిపిస్తున్నావు, ఆ చెక్లు నువ్వు విన్నర్స్కి రన్నర్స్కి ఇస్తున్నావు. లక్ష్ ఫౌండేషన్ అకౌంట్కు సంబంధించి నువ్వు ఈ అఫిడవిట్లో ఎందుకు మెన్షన్ చేయాలి? ఎందుకు మెన్షన్ చేయాలి? అది నువ్వు ప్రెస్ ముఖంగా నువ్వు ఇది చెప్పాలి. నేను ఒక మైనార్టీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మైనార్టీ గ్రాడ్యుయేట్స్ ద్వారా నరేందర్ రెడ్డి
సెక్యులర్ క్యాండిడేట్. గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన టీచర్లకు ట్రాన్స్ఫర్ కాకపోతే ఈ టీచర్స్ అందరూ కలిసి ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారి దగ్గర పోతే పెద్దలు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ నరేంద్ర రెడ్డి గారు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి చెరువుతో, శ్రీధర్ బాబు గారి చెరువుతో, ఇంకా పెద్దల నాయకులు డాక్టర్ కౌంపల్లి సత్తన్న గారి చెరువుతో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ చేస్తే 24 గంటల్లో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ విజయం. కాబట్టి నరేందర్ రెడ్డి గారికి మీ ఫస్ట్ ప్రాధాన్యత ఓటు, ఒకటే ఒక ఓటు ప్రాధాన్యత ఓటు శ్రీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని ఓటు వేయాలని నేను ప్రతి మైనారిటీ గ్రాడ్యుయేట్ ఓటర్స్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ముస్తాక్ అలీ అనేటోడు ఆయన యొక్క బీజేపీ ఓట్, ఈ అఫిడవిట్లో ఆయనకు సంబంధించిన డాటా కరెక్ట్ ఇవ్వలేదు. కాబట్టి ఈయన ఓటేస్తే ఓట్లు కట్ అవుతాయి. దానికోసమే మా గ్రాడ్యుయేట్ ముస్లిం గ్రాడ్యుయేట్లకు ఏదైనా లాభం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఉన్నారు. మైనార్టీల గ్రాడ్యుయేట్ ఏ సమస్య ఉన్నా తప్పకుండా ఆర్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి తప్పకుండా పరిష్కారం చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. నేను మీ అందరికీ మాట్లాడుతున్నా. మీ అమూల్యమైన ఓటు నరేందర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని నేను మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ మీ అందరినీ కోరుతున్నా. నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో మా మాజీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఖలీల్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మా ఆమేర్, మా డీసీసీ మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ జమీల్ భాయ్,